MOED డయాగ్రామ్స్ అంటే ఏంటి? మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అండి MOED డయాగ్రామ్స్. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఎలా ఫామ్ అవుతాయి, అసలు ఎలా వస్తాయి ఏంటి? అటామిక్ ఆర్బిటాల్ డ్యూ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ LCO, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ చేస్తాయని ఆల్రెడీ మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి. ఓకేనా? సో అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ S ఆర్బిటాల్ ఉందండి. 1s ఆర్బిటాల్. ఇవి రెండు లీనియర్ కాంబినేషన్లోకి వెళ్తే మీకు ఏమొస్తుందండి? రెండు ఆర్బిటాల్స్ వస్తాయి. వీటిని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని పిలుస్తాం. ఇదేమో అటామిక్ ఆర్బిటాల్ అండి, ఇది అటామిక్ ఆర్బిటాల్ అండి. ఈ రెండు అటామిక్ ఆర్బిటాల్ లీనియర్ కాంబినేషన్లోకి వెళ్తే మీకు ఏమవుతాయంటే రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయండి. ఇది ఒక S ఆర్బిటాల్ అండి, ఇది ఒక S ఆర్బిటాల్. రెండు కూడా లీనియర్ కాంబినేషన్లోకి వెళ్తే ఈ రెండు కూడా కంప్లీట్గా ఓవర్లాప్ అయితే మీకు ఏమవుతుందంటే ఫామ్ అవుతున్న దాన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని పిలుస్తామండి. ఇట్లా వస్తాయి. ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అయితే ఇది సిగ్మానండి, ఎందుకంటే S ఆర్బిటాల్స్ ఎప్పుడు కూడా సిగ్మా బాండ్నే ఫామ్ చేస్తాయి కాబట్టి సిగ్మానండి. ఇవి రెండు లీనియర్ కాంబినేషన్లోకి వెళ్ళాయండి. రెండు కూడా కాంబినేషన్లోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఏంటి అన్నట్లయితే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పానండి, డి బ్రోగ్లీ థియరీ ప్రకారం ఎలక్ట్రానిక్ క్లౌడ్ దీంట్లో ఇలా ఉందనుకోండి, ఇంకో దాంట్లో ఎలక్ట్రానిక్ క్లౌడ్ ఇలా ఉంటుందండి. ఓకేనా? ఈ రెండు కూడా కంప్లీట్గా ఓవర్లాప్ అయితే సేమ్ డైరెక్షన్లో ఉంటే మీకు వచ్చే ఎలక్ట్రానిక్ క్లౌడ్ యాంప్లిట్యూడ్ ఎలా వస్తుందండి. దాన్ని ఏమనిపిస్తూ ఉన్నట్లయితే కంప్లీట్ కాంబినేషన్ అని పిలుస్తామండి. అలా కాకుండా ఈ రెండు ఎలక్ట్రానిక్ క్లౌడ్స్ అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఎలక్ట్రాన్ స్పిన్నింగ్ ఒక దాంట్లో ఇలా ఉందండి, ఇంకో దాంట్లో కూడా ఇలా ఉందండి. సేమ్ ఒకే రకమైనటువంటి స్పిన్నింగ్ ఉన్నట్లయితే మీకు అప్పుడు వచ్చే యాంప్లిట్యూడ్ ఎలా ఉంటుందండి. లేదు ఇంకో దాంట్లో ఆపోజిట్లో ఉందండి, ఆపోజిట్లో ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఆపోజిట్లో ఉంది అని అనుకోండి, ఆపోజిట్లో ఉంటే ఏమవుతుందంటే ఇలా వస్తుంది, కంప్లీట్గా ల్యాప్స్ అయిపోద్దండి. దాన్ని ఏమనిపిస్తూ ఉన్నట్లయితే ఇట్ ఇస్ కాల్ యాంటీ బాండింగ్ అని చెప్తాం. అంటే ఇవి రెండు ఒకదానితోటి కలవండి, ఇట్లా వస్తాయి. రెండు ఒకదానితో ఒకటి కలవు. దీన్ని ఏమిస్తా అంటే యాంటీ బాండింగ్ అని పిలుస్తాం. ఇదేంటంటే బాండింగ్ అండి. బాండింగ్ సిగ్మా అని చెప్తామండి, యాంటీ బాండింగ్ సిగ్మా స్టార్ అని చెప్తామండి. సో ఇక్కడ S ఆర్బిటాల్స్ అనేవి కాంబినేషన్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుంది అన్నట్లయితే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ రావచ్చు, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ రావచ్చు అండి. బాండింగ్ వస్తేనేమో దాన్ని సిగ్మా అని చెప్పామండి, యాంటీ బాండింగ్ వస్తేనే సిగ్మా స్టార్ అని చెప్పాం. వీటిని ఏమనిపిస్తామంటే ఇది అటామిక్ ఆర్బిటాల్, ఈ ఫామ్ అవుతున్న వాటిని ఏమనిపిస్తామంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని పిలుస్తామండి. మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇదొక అటామిక్ ఆర్బిటాల్, రెండు అటామిక్ ఆర్బిటాల్ కాంబినేషన్లోకి వెళ్తే రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయండి. ఒకదాన్ని బాండింగ్ అని పిలుస్తాం, ఇంకో దాన్ని యాంటీ బాండింగ్ అని పిలుస్తాం. ఇది సిగ్మా 1s అని పిలుస్తామండి, ఇది సిగ్మా స్టార్ 1s. ఏమంటే సిగ్మా 1s ఈ సిగ్మా బాండ్లో మీకు ఎటువంటి నోడల్ ప్లేన్స్ ఉండవు. అదే సిగ్మా స్టార్లో అయితే ఇదిగో ఇక్కడ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఉండదండి. కాబట్టి దీన్ని ఏమనిపిస్తామంటే నోడల్ ప్లేన్ అని పిలుస్తాం. దీన్ని కొంచెం ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నోడల్ ప్లేన్స్. ఓకేనా? సో మాలిక్యులర్ ఆర్బిటాల్లో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే యాంటీ బాండింగ్ సిగ్మా S ఆర్బిటాల్స్లో యాంటీ బాండింగ్ సిగ్మా స్టార్ అండి. యాంటీ బాండింగ్ అంటే సిగ్మా స్టార్. వీటిలో ఏమొస్తాయంటే నోడల్ ప్లేన్స్ వస్తాయండి. దీంట్లో అయితే నోడల్ ప్లేన్ రాదు, దాంట్లో అయితే నోడల్ ప్లేన్ వస్తుంది. అలాగే పై ఆర్బిటాల్స్ ఉన్నాయనుకోండి, సేమ్ పై ఆర్బిటాల్ కాంబినేషన్లోకి వెళ్తాయి. పై ఆర్బిటాల్స్ అంటే పి ఆర్బిటాల్స్ కాంబినేషన్లోకి వెళ్తే మీకు ఏమవుతుంది అన్నట్లయితే మూడు రకాలైన ఆర్బిటాల్స్ ఉన్నాయండి. కంప్లీట్గా మిక్స్ అయ్యి ఉన్నట్లయితే కొన్నేమో సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తాయండి, మిగిలిన రెండేమో పై బాండ్ని ఫామ్ చేస్తాయండి. ఏమంటే సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తేనేమో అక్కడ సిగ్మా స్టార్ అనేది వస్తాయండి. పై బాండ్ ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతాయి అన్నట్లయితే పై స్టార్ అనేవి వస్తాయండి మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఒకసారి మీకు అంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి మీరు నోట్స్ ఒకసారి తీసి కనుక చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాస్టర్. కంప్లీట్ కనుక మిక్స్ అయితే పి ఆర్బిటాల్ కాంబినేషన్ కనుక జరిగితే పి ఆర్బిటాల్ కాంబినేషన్ అండి. ఏమండి ఇవి మూడు పి ఆర్బిటాల్స్ అండి. ఇదేమో
పిఎక్స్ అనుకోండి, ఇది పీవై అనుకోండి, ఇది పీజెడ్ అనుకోండి, ఇది కూడా పిఎక్స్, పీవై, పీజెడ్. ఏమంటే 3 పీ ఆర్బిటాలు ఒకదానికొకటి ఎలా ఉంటాయండి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఒకదానికొకటి ఎలా ఉంటాయండి? పర్పెండిక్యులర్. ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుందండి, ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుందండి, ఈ రెండింటి మధ్య యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. పర్పెండిక్యులర్గా ఉంటాయి మాస్టర్. ఇవి రెండు ఒకదానితో డైరెక్ట్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళాయనుకోండి, ఈ రెండు ఒకదానితో డైరెక్ట్ ఓవర్లాపింగ్లోకి వెళ్తే అక్కడ ఫామ్ అవుతున్న బాండ్ ఏమవుతుందంటే సిగ్మా బాండ్ అండి. మరి ఈ రెండు డైరెక్ట్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళడానికి ఉండదు. ఇవి ఖచ్చితంగా దేనిలోకి వెళ్ళాలి? లేటరల్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళాలి. లేటరల్ ఓవర్లాపింగ్ వల్ల ఏ బాండ్ ఫార్మేషన్ జరిగిద్దండి? పై బాండ్ ఫార్మేషన్ జరిగింది. అంటే ఒకే యాటమ్కి సంబంధించినటువంటి 3 పీ ఆర్బిటాల్స్ కనుక బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయితే, ఒకే యాటమ్కి సంబంధించినటువంటి 3 పీ ఆర్బిటాల్స్ బాండ్ ఫార్మేషన్లో కనుక ఇన్వాల్వ్ అయితే ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందండి. మిగిలిన 2 పై బాండ్స్, మిగిలిన 2 పీ ఆర్బిటాల్స్ లేటరల్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళడం వల్ల పై బాండ్ ఫార్మేషన్ జరిగిద్దండి. అర్థమవుతుందా? ఏమంటే 3 పీ ఆర్బిటాల్స్ ఉన్నాయి మాస్టర్. ఇది ఒకసారి చూడండి మాస్టర్, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఎక్స్ ఆర్బిటాల్, ఇది పీవై ఆర్బిటాల్, ఇది ఒక పీజెడ్ ఆర్బిటాల్ అని అనుకున్నాం. ఇంకో యాటమ్ సంబంధించినటువంటి పిఎక్స్ ఆర్బిటాల్, పీవై ఆర్బిటాల్, ఇది ఒక పీజెడ్ ఆర్బిటాల్ అని అనుకున్నాం. ఇది ఎక్స్, ఇది పీవై, ఇది పీజెడ్ అని అనుకోండి. ఇది పిఎక్స్ అండి, ఇది పీవై అండి, ఇది పీజెడ్ అండి. ఇవి రెండు డైరెక్ట్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళాయనుకోండి, మీకు ఏమవుతుంది అన్నట్లయితే ఇలా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. దీన్ని సిగ్మా బాండ్ అని పిలుస్తాం. మరి ఇది పీవై ఆర్బిటాల్, ఇది పీవై ఆర్బిటాల్, ఇది పీజెడ్ ఆర్బిటాల్, ఇది పీజెడ్ ఆర్బిటాల్. మరి ఇవి రెండు డైరెక్ట్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళడానికి అవకాశం లేదుగా, లేటరల్ ఓవర్లాపింగ్కి వెళ్ళింది. పీవై ఆర్బిటాల్ లేటరల్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళడం వల్ల పై బాండ్ ఫార్మేషన్ జరిగింది. అలాగే పీజెడ్ ఆర్బిటాల్ లేటరల్ ఓవర్లాపింగ్ వెళ్ళడం వల్ల మీకు పై బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఒకే యాటమ్కి సంబంధించినటువంటి 3 పీ ఆర్బిటాలు ఓవర్లాపింగ్లోకి వెళ్తే ఒకటేమో సిగ్మా బాండ్ ఫార్మేషన్ అండి, మిగిలిన రెండు ఏంటండి? పై బాండ్ ఫార్మేషన్ జరిగింది మాస్టర్, పై బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడు దీన్ని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ అనే కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఒక పీ ఆర్బిటాల్ కనుక లీనియర్ కాంబినేషన్లోకి వెళ్తాయి, లెటస్ కన్సిడర్ అది పిఎక్స్ అవ్వచ్చు, పీవై అవ్వచ్చు, పీజెడ్ అవ్వచ్చు. మాలిక్యులర్ ఆర్బిటాల్లో మనం ఏం చెప్తా అంటే జనరల్గా పీజెడ్ ఆర్బిటాల్ అనేది డైరెక్ట్ లీనియర్ కాంబినేషన్లోకి వెళ్తుంది, డైరెక్ట్ ఓవర్లాపింగ్లోకి వెళ్తుంది, ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్లోకి వెళ్తుంది. చూద్దాం. ఇది పీజెడ్ ఆర్బిటాల్ అని అనుకున్నాం. ఇంకో పీజెడ్ ఆర్బిటాల్, మీకు వచ్చే కాంబినేషన్ ఎలా వస్తుంది? ఇది సిగ్మా పీజెడ్ అనిపిస్తుంది, సిగ్మా పీజెడ్ డైరెక్ట్ ఓవర్లాపింగ్లోకి వెళ్తాయి. ఓకేనా? సో కాంబినేషన్ అండి. ఇక్కడ ఏంటి అన్నట్లయితే సిగ్మా ఏర్పడవచ్చండి, ఇంకోటి ఏంటమ్మా సిగ్మా స్టార్ కూడా ఏర్పడవచ్చండి. సిగ్మా స్టార్ అని అనుకోండి, ఇలా కొంచెం దూరంగా ఉంటాయండి. ఒక నోడల్ ప్లేన్ ఉంటుంది మాస్టర్. సిగ్మా స్టార్ అయితే నోడల్ ప్లేన్ వస్తుంది, సిగ్మా అయితే నోడల్ ప్లేన్ రాదు. సిగ్మా స్టార్. అదే పిఎక్స్ పీవై ఆర్బిటాల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పీవై ఆర్బిటాల్ ఉందండి, ఇవి పై బాండ్ ఫార్మేషన్ లేటరల్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళాలిగా, లేటరల్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళాయి మాస్టర్. లేటరల్ ఓవర్లాపింగ్లోకి వెళ్తాయి. మీకు ఇక్కడ కాంబినేషన్ ఏంటి అన్నట్లయితే ఏమంటే ఇవి లేటరల్ ఓవర్లాపింగ్లో కనుక వెళ్ళినట్లయితే మీకు ఫామ్ అవుతున్న బాండ్ ఇలా రావచ్చు. ఇవి రెండు కలిస్తాయి, ఇవి రెండు కలిస్తాయి, ఇలా వస్తుంది. అంటే ఈ రెండు పైన ఈ రెండు కలిసినట్టుగా నేను రాస్తున్నాను. ఈ మధ్యలో ఇది ఇలా నోడల్ ప్లేన్ లాగే ఉంటుందండి. ఇదేంటంటే పై ఆర్బిటాల్ అండి, పై పిఎక్సో పీవైఓ పీజెడ్ అని అనుకోండి. పై పిఎక్సో పీవైఓ పీజెడ్ అంటే ఎలక్ట్రానిక్ క్లౌడ్ ఇలా పైన ఉంటుంది, ఇలా కింద ఉంటుందండి. ఇదేంటంటే నోడల్ ప్లేన్ అండి, నోడల్ ప్లేన్ మాస్టర్. అలా కాకుండా పై స్టార్ అండి కాంబినేషన్, పై స్టార్ అండి. అంటే ఇవి రెండు ఏవి కలవ మాస్టర్, కలవకపోతే చూద్దాం. ఏమండి ఇక్కడ ఉందని ప్లస్ అనుకోండి, ఇది మైనస్ అనుకోండి. ఓకే, సో ఇది మైనస్ ఇది ప్లస్ అండి, ఏవి కలవ అని అనుకున్నామండి. దానికి సపరేట్గా ఉన్నాయి. ఇది ఒక నోడల్ ప్లేన్ అవుతుందండి, ఇది ఒక నోడల్ ప్లేన్ అవుతుందండి. రెండు నోడల్ ప్లేన్స్ వస్తాయండి. పై స్టార్ ఆర్బిటాల్స్లో ఇది ఒక నోడల్ ప్లేన్, ఇది ఒక నోడల్ ప్లేన్, రెండు నోడల్ ప్లేన్స్ ఉంటాయండి. పై ఆర్బిటాల్స్లో గుర్తుంచుకోండి, పై ఆర్బిటాల్స్లో ఒక నోడల్ ప్లేనే వస్తుంది, పై ఆర్బిటాల్స్లో ఒక నోడల్ ప్లేన్ వస్తుంది. ఓకేనా?
సిగ్మా వచ్చేసరికి సిగ్మా పీ ఆర్బిటాల్స్లో వచ్చేసరికి నోడల్ ప్లేన్స్ ఏం రావండి. సిగ్మా స్టార్లో వచ్చేసరికి కంపల్సరీ ఒక నోడల్ ప్లేన్ ఉంటుందండి. సిగ్మా స్టార్లో వచ్చేసరికి ఒక నోడల్ ప్లేన్ వస్తుంది. సిగ్మాలో అయితే నోడల్ ప్లేన్స్ రావు మాస్టర్. సిగ్మాలో అయితే నోడల్ ప్లేన్స్ రావు, ఎందుకంటే కాంబినేషన్ కంప్లీట్గా కంబైన్ అవుతుంది కాబట్టి నోడల్ ప్లేన్స్ రావండి. ఓకేనా. సిగ్మాలో అయితే నోడల్ ప్లేన్ రావండి, సిగ్మా స్టార్లో అయితే నోడల్ ప్లేన్ వస్తాయి. అదే పైలో అయితే ఒక నోడల్ ప్లేన్ వచ్చిందండి, పై స్టార్లో అయితే 2 నోడల్ ప్లేన్స్ వస్తాయి. ఈ నోడల్ ప్లేన్స్ అనేది కూడా కొంచెం గుర్తుంచుకోండి, నేను ట్యాబులర్ ఫామ్ లాస్ట్లో ఇస్తాను. సరే ఏమండి, ఈ కాన్సెప్ట్ కొంత దూరం మీకు అర్థమై ఉంటుంది. సరే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దామండి, మన ఆర్బిటాల్స్ వేసి చూపిద్దామండి, అప్పుడు మీకు ఇంకా అర్థమైంది. పీ ఆర్బిటాల్స్ డైరెక్ట్ ఓవర్లాపింగ్లోకి వెళ్ళినప్పుడు మీకు సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరగవచ్చండి. అయితే దీంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ క్లౌడ్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటేనేమో సిగ్మా వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటేనేమో సిగ్మా స్టార్ వస్తుంది. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి పీ ఆర్బిటాల్స్ లేటర్ ఓవర్లాపింగ్లోకి వెళ్తాయి, ఎందుకంటే మీకు చెప్పానండి ఆల్రెడీ. ఏంటి అన్నట్లయితే ఒకటి సిగ్మా బాండ్ ఫార్మేషన్లోకి వెళ్తే మిగిలిన 2 ఖచ్చితంగా పై బాండ్ ఫార్మేషన్లోకి వెళ్ళాలి. ఒకవేళ పై బాండ్ ఫార్మేషన్లో జరిగితే మీకు ఏమొస్తుందంటే పై ఒకటి వస్తుంది, పై స్టార్ ఒకటి వచ్చిందండి. ఎలాగంటే ఇదైతే సిగ్మా ఒకటి వస్తే సిగ్మా స్టార్ వచ్చినట్టుగా ఇక్కడ పై ఒకటి పై స్టార్ ఒకటి వచ్చింది మాస్టర్. పై ఆర్బిటాల్ వస్తేనేమో ఇలా బాండ్ ఫార్మేషన్ జరిగిద్దండి. ఈ లోబు 2 కలిసిపోతాయి ఇలా పూర్తిగా. ఓకేనా. ఇది కలిసిపోద్దండి, ఇలా వస్తాయి. అయితే ఇక్కడ ఒక నోడల్ ప్లేన్ వచ్చిందండి. పై స్టార్ అనుకోండి, ఏవి ఒకదాంతో ఒకటి కలవు కాబట్టి సో ఇదేమో ఇలాగే ఉంటుంది, ఈ లోబు ఇలా ఉంటాయని ఈ లోబు ఇలా ఉంటాయండి, ఏవి కలవండి కాబట్టి పై స్టార్ అని రాస్తాం. సో ఇప్పుడు ఇలా ఒక నోడల్ ప్లేన్ ఉండొచ్చు, ఇలా ఒక నోడల్ ప్లేన్ ఉండొచ్చు అండి, దీన్ని పై స్టార్ అని రాస్తాం. సరే, నేను ఒకసారి డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి. పీ ఆర్బిటాల్ కాంబినేషన్ అనుకుందాం. పీ ఆర్బిటాల్ కాంబినేషన్ అండి. పీ ఆర్బిటాల్ కాంబినేషన్ అండి. ఏమండి, ఒకటేమో పిఎక్స్, ఇంకోటి పివై, ఇంకోటి పీజెడ్ అండి. ఇక్కడ కూడా అంతే, పిఎక్స్, పివై, పీజెడ్. సిగ్మా బాండ్ ఫార్మేషన్లోకి ఏమో పీజెడ్ ఆర్బిటాల్ వెళ్ళాయి అనుకున్నాం. ఇప్పుడు వచ్చేది ఏంటంటే సిగ్మా పీజెడ్ ఆర్బిటాల్ అండి. ఓకేనా. అన్నిటికంటే పైన వస్తుంటే సిగ్మా స్టార్ పీజెడ్ వచ్చిందండి. తర్వాత పీ ఆర్బిటాల్, పీవై ఆర్బిటాల్ కాంబినేషన్లోకి వెళ్ళింది అనుకోండి, పై పీవై, ఇంకోటి పై స్టార్ పీవై. అలాగే పీజెడ్ ఆర్బిటాల్ అనుకోండి, పై పీజెడ్, పై స్టార్ పీజెడ్ అండి. ఇదండి. ఓకేనా. సో మనం రాసేటప్పుడు గుర్తుంచుకున్నాను, కిందేమో సిగ్మా పీజెడ్ రాస్తామండి, పైన వచ్చేసరికి పై పీవై, పై పీజెడ్ అండి, దానిపైన వచ్చేసరికి పై స్టార్ పీవై, పై స్టార్ పీజెడ్ అండి, అన్నిటికంటే పైన వస్తుంది సిగ్మా స్టార్ వస్తుంది. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ అండి, కాంబినేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ గుర్తుంచుకోండి. సో ఈ విధంగా కాంబినేషన్ జరుగుతుందండి. ఒకటి ఏంటి అన్నట్లయితే పీ ఆర్బిటాల్స్ సిగ్మా బాండ్ ఫార్మేషన్లోకి వెళ్తే ఇది సిగ్మా పీజెడ్ అండి, సిగ్మా స్టార్ పీజెడ్ అండి. ఇది పై అండి, పై పీవై, పై స్టార్ పీవై అండి. ఇది వచ్చేసరికి పై పీజెడ్, పై స్టార్ పీజెడ్ అండి. ఈ విధంగా ఉంటుందండి. వాటిలో పీ ఆర్బిటాల్స్ కాంబినేషన్లోకి వెళ్తాయి. ఒకవేళ 2 పీ ఆర్బిటాల్స్ అనుకోండి, అప్పుడే రాస్తామంటే సిగ్మా 2 పీజెడ్ అని రాస్తామండి, పై 2 పీవై, పై 2 పీజెడ్, పైన ఇది పై స్టార్ 2 పీవై, పై స్టార్ 2 పీజెడ్, ఇది సిగ్మా స్టార్ 2 పీజెడ్ అండి. ఈ విధంగా రాస్తాం కాంబినేషన్ వచ్చేసరికి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇవి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ అండి. 1s ఆర్బిటాల్ కనుక కాంబినేషన్లోకి వెళ్తే సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s అండి. 2s ఆర్బిటాల్ కాంబినేషన్లోకి వెళ్తే సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s అండి. 2 పీ ఆర్బిటాల్ కాంబినేషన్లోకి వెళ్తే ఏమొస్తుందంటే సిగ్మా 2 పీజెడ్, అలాగే పైన ఏమో సిగ్మా స్టార్ 2 పీజెడ్ వస్తుంది, మధ్యలో పై 2 పీఎక్స్, పై 2 పీవై, పై స్టార్ 2 పీఎక్స్, పై స్టార్ 2 పీవై. వీటన్నిటిని కలిపి జనరల్ ఎంఓఈడి డయాగ్రామ్ చెప్తాను చూడండి. జనరల్ ఏమండి, 1s ఆర్బిటాల్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి కింద వేస్తున్నానండి కాంబినేషన్ రాసేటప్పుడు. వన్ ఎస్
దీన్ని సిగ్మా 1s అని అంటాం. దీన్ని ఏమంటాం అంటే సిగ్మా స్టార్ 1s. అలాగే 2s ఆర్బిటాల్స్ అండి. టూ పీ ఆర్బిటాల్స్ కాంబినేషన్ అండి. ఏమండి ఇలా వెళ్ళే కొలది ఎనర్జీ పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి తక్కువ ఎనర్జీ కింద ఉంది రాశానండి. 1s ఈజ్ ద లోవర్ ఎనర్జీ దాన్ 2s అండి. 2s ఈజ్ లెస్ దాన్ 2p అండి. ఇప్పుడు నేను ఇక్కడ 2p ఆర్బిటాల్స్ కాంబినేషన్ వేస్తాను. కింద వస్తుంది సిగ్మా 2p ఆర్బిటాల్స్ కాంబినేషన్ అండి. దానిపైన వస్తుంది పై 2px పై 2py. దానిపైన ఉంది పై స్టార్ 2px పై స్టార్ 2py. ఇది సిగ్మా స్టార్ 2pz. ఇది జనరల్ MOED డయాగ్రామ్ అండి. జనరల్ MOED డయాగ్రామ్ అండి. ఓకేనా. ఇది అప్ టు నైట్రోజన్ ఇదేంటి అన్నట్లయితే ఆఫ్టర్ నైట్రోజన్ అండి, లేదంటే ఆఫ్టర్ 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్ దాకా 14 ఎలక్ట్రాన్స్ తర్వాత అంటే 15 కానీ 16 కానీ 2 ఆటమ్స్ కలిపినప్పుడు 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ వస్తాయి. ఈ డయాగ్రామ్ వేస్తామండి. అసలు జనరల్గా రావాల్సింది ఇదే, జనరల్గా రావాల్సింది కూడా ఇదేనండి. ఇదే డయాగ్రామ్, జనరల్ MOED డయాగ్రామ్ అండి. ఓకేనా. అప్ టు 14 ఎలక్ట్రాన్స్ అండ్ అప్ టు నైట్రోజన్ దాకా అయితే డయాగ్రామ్ కొంచెం చేంజ్ అవుతుంది. 1s కాంబినేషన్ సేమ్ అండి. 2s కాంబినేషన్ సేమ్ అండి. 2p కాంబినేషన్ దగ్గరే కొంచెం చేంజ్ అవుతుంది మాస్టర్. 1s సేమ్ కాంబినేషన్ వస్తుంది. 1s వచ్చేసరికి సేమ్ కాంబినేషన్ సిగ్మా 1s అండి. ఇది వచ్చేసరికి సిగ్మా స్టార్ 1s. అలాగే 2s కాంబినేషన్ అండి. సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s అండి. 2s కాంబినేషన్. 2p కాంబినేషన్ అండి. ఇక్కడే కొంచెం చేంజ్ అయింది చూడండి. మాస్టర్ MOED అప్ టు 14 ఎలక్ట్రాన్స్ ఆర్ అప్ టు నైట్రోజన్ మాలిక్యూల్ దాకా. ఇది MOED ఆఫ్టర్ 14 ఎలక్ట్రాన్స్ అండి. గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఆర్ ఆఫ్టర్ ఆక్సిజన్ అండి. ఆర్ ఆక్సిజన్ ఆర్ ఆఫ్టర్ ఆక్సిజన్ అండి. అర్థమైందా? లేదంటే ఆఫ్టర్ నైట్రోజన్ నైట్రోజన్ దాకా అయితే ఇదండి. నైట్రోజన్ తర్వాత అయితే ఇదండి. నైట్రోజన్ దాకా ఇదైతే ఇక్కడ ఒకసారి చూడండి. ఏమంటే జనరల్గా ఉండాల్సింది ఏంటంటే సిగ్మా 2pz కిందకు ఉంటుందండి. కానీ ఇక్కడ అలా ఉండదు మాస్టర్. కిందకి ఏముంటుందండి పై 2px పై 2py. దానిపైన సిగ్మా 2pz, దానిపైన మామూలేనండి. ఇది పై స్టార్ 2px పై స్టార్ 2py. సిగ్మా స్టార్ 2px 2pz. ఇది అప్ టు నైట్రోజన్ దాకా అయితే డయాగ్రామ్ ఇదండి. ఆఫ్టర్ నైట్రోజన్ డయాగ్రామ్ ఇదండి. ఈ రెండింటిలో ఎక్కడ వేరియేషన్ వచ్చింది మాస్టర్? ఇదిగో ఇక్కడ వేరియేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది నేను ఏదో ఒక సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి ఇట్టుండండి. ఇక్కడే ఉంటుందండి సిగ్మా 2pz ఉంటుందండి. పైన ఉంటుందండి పై 2px పై 2py ఉంటుంది. ఇక్కడే ఉందమ్మా, ఇక్కడ రివర్స్లో అని చూడండి. పై 2px ఈజ్ లోవర్ ఎనర్జీ దాన్ పై 2px పై 2py ఆర్ లోవర్ ఎనర్జీ దాన్ ఏంటంటే సిగ్మా 2pz అండి. సిగ్మా 2pz అండి. ఏమండి ఇది ఆల్రెడీ ఈ డయాగ్రామ్స్ అన్ని మీకు చెప్పానండి. అప్ టు నైట్రోజన్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్ నైట్రోజన్ ఒకటి ఉంటుందని మీకు డయాగ్రామ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఒకసారి చూడండి మాస్టర్. ఏమండి వీటిని మామూలుగా కాన్ఫిగరేషన్ ప్రకారంగా మాలిక్యులర్ ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ ప్రకారం రాస్తే ఏం రాస్తా అంటే 1s
is lower energy than sigma star 1s. This is lower energy than 2s, sigma 2s. That is lower energy than sigma star 2s. It is lower energy than sigma 2pz. It is lower energy than pi 2px. This pi 2px and pi 2p have same energy. These are lower energy than pi star 2px. This one is equal to pi star 2py. It is lower energy than sigma star 2pz. Lower energy than sigma star 2pz. ఓకేనా, సిగ్మా స్టార్ 2pz ఇది చూడండి. సిగ్మా 1s is lower than sigma star 1s అండి. సిగ్మా స్టార్ 1s is lower energy than sigma 2s అండి. sigma 2s is lower energy than sigma star 2s అండి. sigma star 2s is less than sigma 2pz and sigma 2pz is less than pi 2px and pi 2py. These two are same అండి, కాబట్టి ఈక్వల్ టు అని పెట్టాను. These two are less than pi star 2px, pi star 2py and these are less than sigma star 2pz. అయితే ఇక్కడ ఏర్పడుతున్నటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్లో కింద ఏర్పడుతుందని ఏమని పిలుస్తాం అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని పిలుస్తామండి. బాండింగ్, ఎందుకంటే రెండు ఎలక్ట్రానిక్ క్లౌడ్స్ పూర్తిగా కలిసిపోతాయి కాబట్టి బాండింగ్ అని పిలుస్తాం. పైన ఉన్నటువంటి వాటిని ఈ స్టార్ గుర్తు ఉన్నదాన్ని ఏమని పిలుస్తాం అంటే యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అని పిలుస్తామండి. స్టార్ గుర్తు ఉంది అంటే యాంటీ బాండింగ్ అండి. ఇది బాండింగ్ అవుతుంది, ఇది యాంటీ బాండింగ్. ఇది బాండింగ్ అండి, ఇది యాంటీ బాండింగ్. ఇవన్నీ కూడా బాండింగ్. వేటికి స్టార్ గుర్తు లేవుగా అంటే లోవర్ ఎనర్జెటిక్ అంటే బాండింగ్ వస్తుంది. పైన ఉన్నాయన్నీ స్టార్ గుర్తులండి. పై స్టార్ 2px, పై స్టార్ 2py, సిగ్మా స్టార్ 2pz అండి. వీటిని ఏమనిపిస్తాం అంటే యాంటీ బాండింగ్ అని పిలుస్తాం. బాండింగ్ యాంటీ బాండింగ్ ఇవన్నీ బాండింగ్ అండి. ఇవన్నీ ఏంటమ్మా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. ఇక్కడికి వచ్చేసరికి ఇది బాండింగ్ యాంటీ బాండింగ్ ఇవన్నీ బాండింగ్ అండి, అవి యాంటీ బాండింగ్ అండి. ఓకేనా. అప్ టు నైట్రోజన్ వరకు అంటే హైడ్రోజన్ కానివ్వండి, హీలియం కానివ్వండి, లిథియం కానివ్వండి, బెరిలియం కానివ్వండి, బోరాన్ కానివ్వండి, కార్బన్ కానివ్వండి, నైట్రోజన్ కానివ్వండి, వాటికి వేయాల్సిన డయాగ్రామ్ ఇదండి. నైట్రోజన్ తర్వాత వచ్చాయి ఆక్సిజన్ కానివ్వండి, ఫ్లోరిన్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరియంట్ని నియాన్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఇవన్నీ ఇది రాస్తామండి ఎంఓఈడి డయాగ్రామ్స్. జనరల్ ఎంఓఈడి డయాగ్రామ్ అంటే ఇదే రాస్తాం. జనరల్గా దేనికైనా సరే రాయాల్సిన డయాగ్రామ్ ఇదేనండి. అయితే నైట్రోజన్ కానివ్వండి, నైట్రోజన్ కంటే కింద ఉన్నటువంటి వాటికి డయాగ్రామ్ మాత్రం ఇదండి. ఏది హైడ్రోజన్ అయితే 1s రాస్తే సరిపోద్ది. హీలియం 1s రాస్తే సరిపోద్ది. హైడ్రోజన్, హీలియం, లిథియం, ఓకేనా. అలాగే బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, వీటికైతే ఇదన్నీ డయాగ్రామ్ వచ్చేసరికి. ఓకేనా. ఈ డయాగ్రామ్స్ అని మనం ఇప్పుడు వేస్తాం కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి చూడండి మాస్టర్. సో ఈ కాంబినేషన్ ఇది 1s ఇది 1s కాంబినేషన్లో సిగ్మా 1s వస్తుంది, సిగ్మా స్టార్ 1s అండి. 2s కాంబినేషన్ సిగ్మా 2s అండి, సిగ్మా స్టార్ 2s. దీన్ని ఏమనిపిస్తాం బాండింగ్, దీన్ని ఏమనిపిస్తాం యాంటీ బాండింగ్, దీన్ని ఏమనిపిస్తాం